కుంభకోణం నుంచి 7:30కి స్టార్ట్ అయినాం మేము. ఇప్పుడు చిదంబరం వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు రీచ్ అయినాం మేము చిదంబరంకి. రూమ్ వెతికేసరికి 9:30 అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6 లోపే రెడీ అయిపోయినాం గుడికి వెళ్ళడానికి. ఇంకా అన్ని లగేజెస్ తీసుకొని వెహికల్లో పెట్టడానికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు లగేజెస్ బండ్లో పెట్టిన తర్వాత నడుచుకుంటూ మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము వెళ్ళేది తిల్లై నటరాజ టెంపుల్కి. చిదంబరం ప్లేస్. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. చిదంబరం గుడి. చిదంబరమే అదంతే. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇది గుడి లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ కెమెరాస్ అలౌడ్ లేకుండే, అందుకే వీడియో ఆపేసిన నేను. మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసినాం. గుడి లోపలికి 7కి వచ్చినాం. 7:30 లోపు దర్శనం అయిపోయింది మాకు. హాఫ్ అన్ అవర్ అంతా కూడా భజననే జరిగింది. నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అసలుకి. ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ కొద్దిసేపు కూర్చోడానికి వచ్చినాం మేము.
మేము తీసుకున్న రూమ్స్కి గుడికి దగ్గరనే ఉండే కాబట్టి మేము బై వాక్ వచ్చేసినాం. డైరెక్ట్ వెహికల్ గుడి దగ్గరకు వచ్చేసింది. మేము దర్శనం అయిపోగానే వెహికల్ ఎక్కేసినాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి మధ్యలో ఒక దగ్గర ఆపినాం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడానికి. మా మమ్మీ ఇంకా పెద్దమ్మ కలిసి బ్యాంబినో చేస్తున్నారు. మా పెద్దమ్మ ఇంకా అమ్మమ్మ వెజిటేబుల్స్ కట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. మాకు ఇక్కడ పక్కన గుడి కనిపించింది. సో నేను అవి గుడికి వెళ్తున్నాం. మేము గుడికి వెళ్ళి వచ్చేలోపు బ్యాంబినో ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు అన్నం వండుతున్నాం. మధ్యలో ఎక్కడన్నా ఆగి తినడానికి బ్యాంబినో తింటున్నాం ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నంకి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకొని స్టార్ట్ అవుతున్నాం మేము ఇప్పుడు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాండిచ్చేరి బీచ్. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.